వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ, నేతల రాజీనామాలపై చర్చ, హాజరైన వైవి సజ్జల. కులగణనకు కట్టుబడి ఉన్నాం, 9 ఏళ్లలో ఎందుకు చెయ్యలేకపోయారు? కేటీఆర్ డెడ్ లైన్ పై ఆది శ్రీనివాస్ కౌంటర్. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ రచ్చ, నా కుటుంబంతో సహా ప్రమాణానికి రెడీ, చంద్రబాబు కూడా సిద్ధమా అన్న వైవి. ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపణ. కమిషన్ల కోసం ప్రసాదాల నాణ్యత తగ్గించారు, సీఎం చంద్రబాబు చెప్పింది వాస్తవమే, త్వరలోనే విజిలెన్స్ నివేదిక వస్తుందన్న భానుప్రకాష్. వైసీపీని వీడనున్న సామినేని ఉదయభాను 22న జనసేనలో చేరిక, మరికొందరు నేతలు కూడా చేరే ఛాన్స్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, జస్టిస్ ఘోష్ తో రాహుల్ బజ్జా భేటీ, విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చ. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ల వెనుక పెద్ద కుట్ర, అంబటి మురళికి దోపిడీలో భాగం ఉంది, అన్ని ఆధారాలున్నాయన్న ధూళిపాళ్ల. ఏపీలో విజిలెన్స్ ఆకస్మిక దాడులు, 26 జిల్లాల్లో 43 బృందాలతో తనిఖీలు, భారీగా నూనె పదార్థాలు సీజ్. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్, హైదరాబాద్కు తరలిస్తోన్న పోలీసు, ఇప్పటికే పోక్సో కేసు నమోదు. జానీని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి, చాలా మంది యువతులను వేధించాడు, కఠిన చర్యలు తీసుకోవాలన్న రాజాసింగ్. ఉద్యమంపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దు, పొలిశెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ కు ఏఐటీయూసీ లేఖ. నందిగం సురేష్ కు మరో షాక్, అరెస్టు కోరుతూ పోలీసులు పీటీ వారెంట్, 2020లో మాజీ ఎంపీపై హత్య కేసు నమోదు. ఢిల్లీ పర్యటనలో మంత్రి తుమ్మల, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ, భద్రాద్రిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు వినతి. భారత మండపంలో వరల్డ్ ఫుడ్ ఈవెంట్, ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన టీజీ భరత్, 3 రోజుల పాటు జరగనున్న ఈవెంట్. ఖర్గే నడ్డా మధ్య లేఖల యుద్ధం, రాహుల్ ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు, కాంగ్రెస్ కాపీ పేస్ట్ పార్టీలా మారిందన్న నడ్డా. మహారాష్ట్ర ఎన్నికలపై బీజేపీ ఫోకస్, 23, 24వ తేదీల్లో కీలక సమావేశాలు, తొలి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్. ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం, పలువురు మంత్రులు ప్రమాణం చేసే ఛాన్స్, ఇప్పటికే రాజీనామా చేసిన కేజ్రీవాల్. దసరా ఉత్సవాలకు సిద్ధమవుతోన్న మైసూర్, ఊరేగింపు కోసం 18 ఏనుగుల ఎంపిక, అక్టోబర్ 3 నుంచి 12 వరకు వేడుకలు. జమ్మూ కశ్మీర్ రూపురేఖలు మారుస్తున్నాం, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, కాంగ్రెస్ కూటమిపై మండిపడ్డ మోదీ.